Hello everyone, welcome back to our channel TS EAP set MSET 2024 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనకు రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ లో ఎవరికైనా స్టడీస్ లో గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటే మరి ఒక గ్యాప్ సర్టిఫికేట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, మరి ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారని స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చూడబోతా ఉన్నాం ఇన్ డీటెయిల్ గా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకు గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క స్కూల్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే బోనఫైడ్స్ ఉంటాయి కదా ఆ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చినట్లయితే మీకు ఇంటర్మీడియట్ బోనఫైడ్ కూడా కావాల్సి ఉంటుంది యొక్క అప్లికేషన్ ప్రాసెస్ లోకి. ఓకే, మన నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మన యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకొని కూడా మనము మీ సేవ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ సేవ సెంటర్ వెళ్ళిన తర్వాత మాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి, ఇట్లా ఎడ్యుకేషన్ గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ మనకు అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ లో వచ్చేసి మీ యొక్క ఏవైతే బోనఫైడ్స్ ఉంటాయి కదా 4th to 10th క్లాస్ బోనఫైడ్, అదే విధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ లో గ్యాప్ వస్తే ఇంటర్మీడియట్ బోనఫైడ్స్ అయితే అక్కడ అడుగుతారు. అడిగిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క నేమ్, అదే మీ ఫాదర్ నేమ్ అడిగిన తర్వాత మీకు గ్యాప్ దేని వల్ల వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఇన్ కేస్ మీకు బ్లాక్ లాక్స్ ఉన్నాయా, లేదంటే మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ కోసం మీరు గ్యాప్ తీసుకున్నారని మనం అక్కడ అప్లికేషన్ ఫామ్ లో అయితే ఒక రీజన్ అయితే అడగడం జరుగుతుంది. మనం ఏదో ఒక రీజన్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు గ్యాప్ సర్టిఫికేట్ కు సంబంధించిన అప్లికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ కాగానే మనకి ఇక్కడ ఏదైతే అక్కడే మనకి మీ సేవలో ఈ యొక్క డాక్యుమెంట్ కనిపిస్తా ఉంది కదా, మీకు గ్యాప్ సర్టిఫికేట్ చూపిస్తాను. ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ లెక్క మీకు కూడా సేమ్ గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీకు అయితే ప్రింట్అవుట్ ఇస్తారనమాట. ఆ ప్రింట్అవుట్ ఇవ్వగానే ఆ ప్రింట్అవుట్ తీసుకొని మనం నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలంటే మనకు ఏదైతే మీ యొక్క రిలేటెడ్ మండలు ఉంటాయి కదా మీ మండల ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు మండల ఆఫీస్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారు కదా వారైతే మనకైతే సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి స్టాంప్ వేసినట్లయితే మీ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే అవుతుంది. మరి ఎవరు సైన్ చేస్తారని అక్కడ వచ్చేసి మనకి ఎవరైతే తహసీల్దార్ ఉంటారు కదా ఆఫీసర్ వారైతే మనకు ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ సైన్ చేసి అక్కడ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్ వర్క్కి వెళ్ళినప్పుడు అయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఏమిందంటే మాకు సీట్ రానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు సీటు వచ్చినట్లయితే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. వీటితో పాటు అదేవిధంగా మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా ఆ వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్ వచ్చేసి. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా మీరు కామెంట్ చేసినట్లయితే లింక్ కూడా మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఇంకేమైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే టీఎస్ ఈఐపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.